వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. అప్కమింగ్ ఓటీటీలో వచ్చే సినిమాలు, అందులో మొదటి మూవీ మంజుమల్ బాయ్స్. సో రీసెంట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ. సో మొత్తానికి మే 5వ తేదీన ఈ సినిమా డిస్నీ ప్లస్ స్టార్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం టోటలీ 5 లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. పక్కా ప్యూర్ ఫ్యామిలీ వాచ్డ్ మూవీ అండ్ ఎంజాయ్ చేయండి మామ. మే 5వ తేదీన డిస్నీ ప్లస్ స్టార్లో తెలుగులో. ఓకే, ఇక నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, హీరా మండి. ఈ హిందీ వెబ్ సిరీస్ 2 days బ్యాక్ నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా 5 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ చేశారు. అండ్ సంజయ్ లీలా బన్సాలి ఈ వెబ్ సిరీస్కి డైరెక్టర్. అండ్ వెబ్ సిరీస్లో మన ఇండియాలో హైయెస్ట్ కాస్ట్లీ వెబ్ సిరీస్ అనమాట ఇది. అండ్ సీనియర్ యాక్టర్స్ మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అతిథిరావు హైదరి ఇలా చాలా మంది యాక్ట్ చేశారనమాట ఈ వెబ్ సిరీస్లో. అండ్ 8 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ రన్ టైం 1 hour అలా ఉంది. సో వాచ్ చేసేయండి. నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, హ్యాపీ ఎండింగ్. సో ఈ సినిమా ఈ నెల మే 3వ తేదీన అంటే ఈరోజు మే 2వ తేదీన midnight 12 గంటలకి ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఆహా ఓటీటీలో. ఆల్రెడీ ఈ సినిమా థియేటర్కల్ వర్షన్ ఫ్లాప్ అయింది. మరి ఈరోజు midnight 12 గంటలకి స్ట్రీమింగ్ అవుతుంది మామ. మరి ఈ సినిమా టైం వేస్ట్ డేటా బోక స్కిప్ చేసండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, సిద్ధార్థ్ రాయ్. సో రీసెంట్గా ఈ సినిమా థియేటర్కల్ వర్షన్ సినిమా ఓవరాల్గా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అండ్ మొత్తానికి ఈరోజు మే 2వ తేదీన midnight 12 గంటలకి ఈ సినిమా ఆహా ఓటీటీలో ప్రీమియర్ చేయబోతున్నారు. అండ్ ఇది ఎస్ సర్టిఫికేట్ మూవీ కాబట్టి ఈ సినిమా చూడాలనుకుంటే సింగిల్గా మాత్రం చూడండి. ఫ్యామిలీతో చూస్తే మాత్రం బుక్ అయిపోతారు. ఎందుకంటే టూ మచ్ రొమాన్స్, కిస్సింగ్ సీన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా ఇంచుమించు అర్జున్ రెడ్డి సినిమా లాగా ఆ ఫ్రేమ్ అయితే కనిపిస్తుంది అనమాట మొత్తానికి. ఓకే, ఇక నెక్స్ట్ తమిళ యాక్టర్ విక్రమ్ ప్రభు యాక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ అసురగురు. అండ్ 2020లో వచ్చిన ఈ సినిమా 4 సంవత్సరాల తర్వాత సేమ్ టైటిల్తో ఈ నెల మే 3వ తేదీన అంటే ఈరోజు మే 2వ తేదీన midnight 12 గంటలకి ఈ సినిమాని సేమ్ టైటిల్తో తెలుగు డబ్బుడ్ వర్షన్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు మామ. అండ్ ఈ సినిమా తమిళ్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మరి ఈ సినిమా కూడా మీకు రికమెండ్ చేయను, టైం వేస్ట్ డేటా బొక్క. సో మీరైతే స్కిప్ చేయొచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, ప్రణయ విలాసం. ఈ సినిమా లాస్ట్ ఇయర్ 2023లో రిలీజ్ అయింది మలయాళంలో. అండ్ హిట్ టాక్ తెచ్చుకుంది. అండ్ పక్కా ప్యూర్ ఫ్యామిలీ వాచ్డ్ మూవీ సేమ్ టైటిల్తో ఈ నెల మే 2వ తేదీన మనకి ఈరోజు ఈ సినిమాని వీటీవీ విన్ ఓటీటీ యాప్లో ఆల్రెడీ స్ట్రీమింగ్ చేశారు మామ. ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది. సో ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేసిన అండ్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో 1 time వర్త్ మూవీ చూడొచ్చు. అండ్ లవ్ స్టోరీ, దాంతోపాటు ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ మూవీ. సో డోంట్ మిస్ ఇట్. ఓకే, ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, ద బాయ్స్. ఈ తమిళ మూవీ ఈ నెల మే 7వ తేదీన ఆహా తమిళ్ ఓటీటీలో ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో మాత్రమే ప్రీమియర్ చేస్తున్నారు. కమెడియన్ మొట్ట రాజేంద్ర అండ్ రెడ్ కింగ్స్లే. సో వీళ్ళు కాంబినేషన్ వస్తున్న మూవీ ఇది. అండ్ కామెడీ ఎంటర్టైనర్. ఒకసారి యూట్యూబ్లో ట్రై చూడండి. ఒక ఇంప్రెస్ అనిపిస్తే కనుక మీరు తమిళ లాంగ్వేజ్లో మే 7వ తేదీన ఈ సినిమాని ఆహా తమిళ్ ఓటీటీలో అయితే చూసాను మామ. ఓకే, నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, తలైమై సయ్యలగం. ఈ తమిళ్ వెబ్ సిరీస్ ఈ నెల మే 17వ తేదీన G5 ఓటీటీలో తెలుగు, తమిళ్ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈరోజు మనకి G5 అఫీషియల్గా ఓటీ డేట్ అయితే లాక్ చేసింది, ఒక ఫస్ట్ లుక్ రివీల్ చేస్తూ. అండ్ కమింగ్ సూన్ టీజర్ అండ్ ట్రైలర్ కూడా డ్రాప్ అవబోతుంది యూట్యూబ్లో. అండ్ చూస్తూ ఉంటే ఇది ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ వస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్. మరి చూద్దామా టీజర్ కోసం. ఓకే, నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్. సో రీసెంట్గా రిలీజ్ అయిన ఈ హాలీవుడ్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అండ్ మొత్తానికి ఈ నెల మే 14వ తేదీన ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ అండ్ బుక్ మై షో ఓటీటీలో ప్రీమియర్ చేయబోతున్నారు. ఇంకా ఓటీ డేట్ అయితే లాక్ చేయలేదు. కానీ బుక్ మై షో ట్విట్టర్లో వాళ్ళ అఫీషియల్ ఖాతాలో మనకైతే హింట్ ఇచ్చింది మే అంటే ఈ నెలలో స్ట్రీమింగ్ అవుతుందని. సో మొత్తానికి ఈ నెల మే 14వ తేదీన ఈ డేట్లో అయితే లాక్ చేయొచ్చు. సో మొత్తానికి బ్లాక్ బస్టర్ మూవీ మిస్ అవ్వద్దు. ఓకే, ఇక హీరోయిన్ అనుష్క మోట్వాని నటించిన లేటెస్ట్ హారర్ మూవీ గార్డియన్. అండ్ రీసెంట్గా ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయింది మార్చి 8వ తేదీన ఇయర్ 2024లో. ఈ సినిమా తమిళ్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సో మొత్తానికి ఈ నెల మే 3వ తేదీన అంటే ఈ రోజు మే 2వ తేదీన midnight 12 గంటలకి ఈ సినిమా సింప్లీ సౌత్ ఓవర్సీస్ ఓటీటీలో ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో మాత్రమే ప్రీమియర్ చేస్తున్నారు. అరే ఈ సినిమా చూడాలంటే వద్దు మామ, టైం వేస్ట్ డేటా బొక్క. ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ థియేటర్కల్ వర్షన్ ఫ్లాప్ అయింది కాబట్టి ఇక ఓటీటీ వర్షన్ ఏం చూస్తాం, స్కిప్ చేసేయండి. ఓకే, అండ్ ఈ వీడియోలో లాస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, శైతాన్
బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ్గన్ అండ్ మాధవన్ జ్యోతిక. సో వీళ్ళు కాంబినేషన్ వచ్చిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ. సో రీజన్గా ఈ సినిమా హిందీ లాంగ్వేజ్లో వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అండ్ మొత్తానికి ఈ సినిమా ఈరోజు మే 2 మిడ్ నైట్ 12 గంటలకి ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయబోతున్నాము. ఒకవేళ ఈ సినిమా ఓటీటీ వర్షన్లో తెలుగులో అండ్ తమిళ్లో స్ట్రీమింగ్ అయితే కనుక మీకైతే హైలీ రికమెండ్ చేస్తున్నా. పక్కా ప్యూర్ ఫ్యామిలీ వాచ్ మూవీ, వేరే లెవెల్ ఉంటుంది మూవీ కనుక. సో మిస్ అవ్వద్దు తెలుగులో వస్తే. కానీ ఒకవేళ ఓన్లీ హిందీలో మాత్రమే ప్రీమియర్ చేస్తే బ్యాడ్ లక్. సో ఎక్స్క్లూజివ్ ఓటీటీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటామమ్మా. బాయ్.